నమస్తే అందరికీ. మన 100 డేస్ ఛాలెంజ్లో 30 డేస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. 30 డేస్ ముందు నేను అనుకున్నా ఏంటంటే ఒక చిన్న డిసిజన్ తీసుకున్నా. నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవాలి, నా లైఫ్ నేను మార్చుకోవాలి. దానికోసం నన్ను నేను ఎంతైనా కష్టపడతా, దానికోసం ఎంతైనా ట్రై చేస్తాను అనుకున్నా. దానికోసమే ఇప్పటి వరకు ట్రై చేసుకునే, ఇంకా ఇంప్రూవ్ చేసుకునే వస్తున్నా. డైలీ 1% అయినా నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నా. మీకు తెలుసు నాకైతే 19 ఇయర్స్, ఇంకా వర్క్ చేసుకుంటా, జిమ్ చేస్తా, స్టడీస్ కూడా మేనేజ్ చేసుకుంటున్నా. ఈ 30 డేస్ అయితే అంత ఈజీగా లేదు, నేను అనుకున్నంత ఈజీ అయితే లేదు. కానీ అది ఇంపాసిబుల్ కూడా కాదు, ఎందుకంటే మనం అనుకుంటే మనం ఏమైనా చేయగలం. ఈ 30 డేస్ అయితే నాకు అది నేర్పింది. డైలీ వీడియో చేయాలి, డైలీ జిమ్ చేయాలి, డైలీ వర్క్ వెళ్ళాలంటే అంత కష్టం, ఈజీ అయితే కాదు మనం అనుకున్నంత. కానీ మనం అనుకుంటే మన మైండ్ సెట్ మనం మార్చుకోవచ్చు. డైలీ మనల్ని మనం ఈవెన్ 1% అయినా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నేనైతే దానికోసమే ట్రై చేస్తున్నా. పాస్ ఫైనల్లీ. ఈ వీడియోలో గ్లామర్ లేదు, కానీ నా రియల్ జర్నీ ఉంది. నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు క్లారిటీ లేదు, టైం సరిపోలేదు, ఇంకా మనీ కూడా ప్రాబ్లమ్స్ ఉండే. కానీ ఇట్లనే డైలీ కంటిన్యూ అయితే నా లైఫ్ నేను చేంజ్ చేసుకోలేను అనిపించింది. అందుకే స్టార్ట్ చేసిన. పర్ఫెక్ట్ డే కోసం అయితే వెయిట్ చేయలేదు. ఫస్ట్ వీక్ చాలా ఇబ్బంది అయిపోయింది, ఎందుకంటే బాడీ పెయిన్స్ ఉండేది, వర్క్ ప్రెషర్, నైట్ షిఫ్ట్లు చేసి మార్నింగ్ వచ్చేసరికి స్లీప్ సరిగ్గా ఉండేది కాదు. అయినా జిమ్కి వెళ్ళడానికి అయితే నా మైండ్తో నేను ఫైట్ చేసి మరీ జిమ్కి వెళ్ళేటోని. అప్పుడప్పుడు అయితే వర్కౌట్స్లో అసలు ఎనర్జీ కూడా సరిపోయేది కాదు. ఇవన్నీ చూసినాక అనిపించింది ఒకటి, ఫీల్ అయినా కాకపోయినా జస్ట్ షో అప్. 1 వీక్లో నేను టెంపుల్కి వెళ్ళినా. నాకు ఫిజికల్ స్ట్రెంగ్త్ కన్నా నా మెంటల్ క్లారిటీ కావాలనిపించింది. సో అక్కడ నేనైతే కన్ఫర్మ్ చేసుకున్నా, నా సిచ్యువేషన్ని నేను బ్లేమ్ చేయకుండా నన్ను నేను చేంజ్ చేసుకుంటా అనిపించింది. సడన్గా దేవుడు అయితే మన లైఫ్లో ఏం మిరాకిల్స్ అయితే ఏం చేయలేడు, కానీ మనం 100% ఎఫర్ట్స్ పెడితే మనకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాడు అనిపించింది నాకు అక్కడ ఉన్నాక. ముందైతే నా డైజెషన్ సిస్టమ్ సరిగ్గా లేకుండే, ఎందుకంటే నైట్ షిఫ్ట్లు ఉంటాయి, సరిగ్గా నిద్ర ఉండదు, మళ్ళీ ఫుడ్ కూడా టైంకి తీసుకోను. కాబట్టి డైలీ ఈ చియా సీడ్స్ వాటర్ తాగడం వల్ల నా డైజెషన్ సిస్టమ్ అయితే ఇంప్రూవ్ అయింది. డైజెషన్ ప్రాబ్లం ఉంటే ఎంటీ స్టమక్లో మీరు కూడా ట్రై చేయండి, ఇంప్రూవ్ అయిపోతుంది. నా డైలీ రొటీన్లో ఈ మెడిటేషన్ కూడా యాడ్ చేసుకున్నా, ఎందుకంటే నా మైండ్ స్టెబిలిటీ సరిగ్గా లేకుండే. నేను ఎప్పుడైతే మెడిటేషన్ చేసి స్టార్ట్ చేసినో అప్పటి నా థాట్స్ నా కంట్రోల్లో ఉంచుకోగలుగుతున్నా. మీరు కూడా స్టార్ట్ చేయండి, పక్కా మీ మైండ్ మీ కంట్రోల్లో ఉంటుంది. 3rd వీక్లో ఒక ఇంపార్టెంట్ లెసన్ అయితే నేర్చుకున్నా. ఏంటిదంటే మోటివేషన్ ఇంకా డిసిప్లిన్. మోటివేషన్ అనేది టెంపరీ, కానీ డిసిప్లిన్ అనేది మాత్రం పర్మనెంట్. మనకు డైలీ మోటివేషన్ ఉండకపోవచ్చు. ఈ వీక్లోనే నాకైతే ఎగ్జామ్స్ ఉండే, నైట్ షిఫ్ట్లు చేసి మార్నింగ్ 2 ఎగ్జామ్స్ ఉండేవి. ఇంకా అక్కడనే ఈవినింగ్ అయిపోయేది, సీదా అక్కడి నుంచి జిమ్కి వచ్చి నా వర్కౌట్ అయితే కంప్లీట్ చేసుకొని మళ్ళీ నైట్ షిఫ్ట్లోకి పోయేది. మోటివేషన్ డైలీ ఉండదు కదా, కానీ డిసిప్లిన్ ఉంటుంది. బిఫోర్ నేను 3 ఉంటే జిమ్కి వెళ్ళినా, ఇప్పుడు 3 లేకపోయినా జిమ్కి వెళ్తున్నా. స్మాల్ ఇంప్రూవ్మెంట్స్ అయితే కనిపించడం స్టార్ట్ అయింది. వర్కౌట్లో వెయిట్స్ ఇంక్రీజ్ చేయడం స్టార్ట్ చేసిన, ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది నాలో. 4th వీక్లో రిజల్ట్ కన్నా ప్రాసెస్ ఇంపార్టెంట్ అని తెలిసింది. ఈ 30 డేస్లో నాకైతే 6 ప్యాక్ ఏం రాలేదు, కానీ స్ట్రాంగ్ మైండ్ సెట్ అయితే వచ్చింది. డైలీ 1% బెటర్ అవ్వడం స్టార్ట్ అయింది. నా పైన నాకు ఇంకా కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. నేనేమి రిచ్ కాదు, నా దగ్గర సపోర్ట్ సిస్టమ్ లేదు, మంచి ఎక్విప్మెంట్ కూడా లేదు, కానీ ఒక డ్రీమ్ అయితే ఉంది. నా బాడీ 30 డేస్లో కొంచెమే చేంజ్ అయింది, కానీ నా మైండ్ సెట్ మాత్రం ఫుల్గా చేంజ్ అయిపోయింది. ఎక్స్క్యూజెస్ తగ్గినాయి, కానీ రెస్పాన్సిబిలిటీస్ పెరిగినాయి. మీరు కూడా నాలా జిమ్, వర్క్, స్టడీ మేనేజ్ చేస్తున్నట్టయితే పక్కా కంటిన్యూ చేయండి, మంచి సక్సెస్ అయితే చూస్తారు. సీ యూ ఇన్ డే 60.